ఎప్పటికీ వేసిన పంటలే వేయకుండా వినూత్నంగా ఆలోచించాడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి సంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాడు. సాగులో మెలకువలు తెలుసుకొని తన వ్యవసాయ క్షేత్రాన్ని పూదోటగా మార్చాడు. తనకున్న 2.5 ఎకరాల భూమిలో 10 ఏళ్లుగా చామంతి పూలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. చీకటయ్యిందంటే చాలు ఎటు చూసినా దట్టంగా పరుచుకునే మంచు పరదాలు, గిలిగింతలు పెట్టే చలిగాలులు. ఈ అపురూప అనుభవం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రస్తుత హేమంత ఋతువులో అనంతపురం జిల్లాలోని పల్లెల్లో ఇటువంటి ప్రకృతి సౌందర్యం మరింతగా కనువిందు చేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ శీతల వాతావరణం సొగసైన చామంతి పూలను కుప్పలు తెప్పలుగా విరబూయిస్తూ ప్రకృతికి మరింత అందాలను అద్దుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నార్పల మండలం వెంకటాంపల్లిలో ఇప్పుడు ఎక్కడ చూసినా రంగురంగుల చామంతి పూలు దర్శనమిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి ఈ చామంతి పూల తోటను. దీన్ని సాగు చేస్తున్న ఈ రైతు పేరు నూటేటి వెంకట చౌదరి. గతంలో సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడుల కారణంగా పెద్దగా లాభాలు రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటగా పూల సాగును ఎంచుకున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే చామంతి పూల సాగు చేపట్టారు. 10-12 ఏళ్లుగా సీజన్కు అనుగుణంగా చామంతి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 2.5 ఎకరాల్లో పసుపు, తెలుపు రకాలను సాగు చేస్తున్నారు. ఇక్కడ మేము ఈ చామంతిని సాగు చేయబట్టి దాదాపుగా 2009 సంవత్సరం నుంచి కూడా సాగు చేస్తున్నాము. సాగు చేసినప్పుడు కూడా కొన్ని కష్ట నష్టాలు మాకు ఉంటాయి. తీరా పూలు ఇడిగినప్పుడు వాన రావడము ఇట్లాంటివి పెట్టడం జరిగితే ఈ పూలు మనకు చేతికి రాకుండా పోయేటటువంటి ఇది ఉంది. లేదా అన్ని సక్రమంగా బాగా జరిగితే మనం ఆగస్టు 15కు దీన్ని నాటుతాము. అప్పటి నుంచి మనకు నవంబరు పోదల, డిసెంబర్ ఆదల నుంచి మనకు పూలు స్టార్ట్ అవుతాయి. ఈ సంక్రాంతి, ఈ పండుగలకు బాగా మనకి పూలు ఉండడం జరుగుతుంది. రేటు 100, 110, 120, 150, 160 వరకు పోతే మనకి రైతుకు అంత ఇంత లబ్ధి. ఈ పురుగు మందులు, ఈ మచ్చ మందులు ఇవన్నీ ఎక్కువగానే వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎండల కాలం వచ్చి కొంచెం ఎండ ఎక్కువ అయితే త్రిప్స్ వస్తుంది. ఈ త్రిప్స్ దానికి మందులు కూడా మనం వాడాల్సి ఉంటుంది. చామంతిలో వెరైటీస్ అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో మనం ఎంచుకున్నటువంటి రకం అయితే ఫిబ్రవరిలోనే ఎక్కువ సాగు చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మొక్క డిమాండ్ను బట్టి 80-70 పైసల నుంచి 1-1.5, ఒక్కోసారి 1.50 పైసలు, 1.60 పైసలు అమ్మినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొక్కలు వచ్చేసి ఎకరాకు 12,000 నుంచి 14,000 మొక్కలు నాటచ్చు. ఈ 5 అడుగులకు డ్రిప్ సందు పెట్టినప్పుడు మనం మొక్కలు తక్కువ పడతాయి. 4 అడుగులకు పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ పడతాయి. ఎకరాకు తక్కువగా పెట్టుబడి పెట్టినా ₹1,00,000 తక్కువ కాదు పెట్టుబడి మందులకు. ఒక్కోసారి మనకు ఈ తెగుళ్ళు తప్పైనప్పుడు కొంచెం తగ్గొచ్చు. ఈ తెగుళ్ళు అనేటటువంటి పెరిగితే ఇంకా పెరగచ్చు. మొగ్గ మనకు కనపడిన తర్వాత ఒక 1 నెల రోజుల్లో పులుగొచ్చు. దీనికి ఈ సంవత్సరం సాగు చేసినటువంటి తోటలో మళ్ళీ వచ్చే సంవత్సరం సాగు చేయరాదు. చేయడం వల్ల ఈ మొక్కలు ఎక్కువ చనిపోవడం ఇట్లా జరుగుతాయి. అటువంటి వేరుకుళ్ళు కానీ ఇట్లా వచ్చినప్పుడు దానికి సరిపడా మందులు భూమిలోకి వదలాలి. పైన ఇట్లా ఈ మచ్చ వస్తుంది, ఆ మచ్చ వచ్చినప్పుడు మామూలుగా స్ప్రేయింగ్ మందులు స్ప్రే చేయాలి. అటువంటి ఫంగిసైడ్స్ వచ్చేది దీనికి. మార్కెటింగ్ సౌకర్యం అంటే బెంగళూరు, హిందూపురం, ఇట్లా మద్రాసు, హైదరాబాదు ఎక్కడ ఎవరికి అనుకూలమైతే వాళ్ళు పంపించుకుంటాను. అట్లా పంపించుకొని మార్కెటింగ్ చేసుకుంటాను. అక్కడ ఉన్నారు వాళ్ళు ఫ్లవర్ మర్చెంట్స్, వాళ్ళు అమ్మి కమిషన్ తీసుకొని మనకు డబ్బులు పంపిస్తున్నారు. మనము పోవాల్సినటువంటి అవసరం ఏం రాలే ఇప్పటికైతే. ఇక్కడ ఇతర జిల్లాల్లోనూ అట్లా కడప జిల్లా కానీ ఎక్కువ సాగుబడి చేస్తారు. ఒక ఏడు మనకు డౌన్లో కూడా ఇబ్బంది అవుతుంది. ఏమి నిలబెట్టుకునే సరుకు కాదు. మనం ఒక వారం రోజులు ఆపికొద్దాంలే అనేది కాదు. ఈరోజు తయారైన పువ్వు ఈరోజు కాకపోతే రేపు కోయాలి, అంతే కదా దానికి టైం. కాదంటే మరునాడు 3 రోజులే టైం దానికి. 4వ రోజు కోసేంత ఉండదు. 4వ రోజు కోస్తే ఇక్కడ వారంచులన్నీ ఎక్కువ మాడిపోతాయి. అనుభవముతో దాన్ని బాగా తెలివిగా ఏ రైతును అడిగి, ఏ డిమాన్స్ట్రేటర్ని అడిగి ఏ మందులు కొట్టాలా, ఏ సమయంలో అని ప్రతి సమయంలోనూ పంట మీదనే ఆధారపడి చేసుకోగలిగితే లాభదాయకమే.
మన ఊరికి చాలా రోజుల నుంచి ఈ పంట పరిచయం ఉంది. ఊర్లో అంతా చాలా మంది, మనమే కాదు చాలా మంది రైతులు పెట్టి మనకన్నా అద్భుతంగా దిగుబడి సాధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు రైతులు. మనం కూడా ఎక్కువ పని ఉండడం వల్ల ఒక రకంగా చూసుకుంటున్నాము. మనకంటే కూడా అదే పనిగా పండించి దాని మీదనే ఉండి పండించిన వాళ్ళు కూడా బాగా చామంతి. కానీ ఈ ఊర్లో చెండు పూలు, చామంతి పూల పైరు అయితే ఎక్కువ పండిస్తారు. కనకాంబరం ఒకటి లేదు మన ఊర్లో, అంత తప్ప ఈ కదమా పూలన్నీ పెడతా అంటారు. వాతావరణం అనుకూలించి దిగుబడి బాగుండి మార్కెట్లో మంచి ధర లభిస్తే రైతుకు లాభాలు పండినట్లే. ఒకవేళ మార్కెట్లో తగిన ధర లేకపోయినా నష్టాలు మాత్రం రావు. ఈ ఏడాది నుంచి దిగుబడి వచ్చే సమయంలో శ్రావణ మాసం ప్రారంభమైంది. అప్పట్నుంచి కిలో చామంతులకు దాదాపు 150 రూపాయలపైనే ధర లభిస్తోంది. సాధారణంగా సమయాన్ని బట్టి కిలో చామంతి పూలకు 100 రూపాయల నుంచి 120 వరకు ధర పలుకుతుంది. ప్రస్తుతం శీతాకాలం పంట కావడంతో ఎకరం తోట నుంచి కోతకు 80 నుంచి 100 కిలోల వరకు పూల దిగుబడి వస్తోంది. ఇతర పంటలతో పోల్చితే చామంతి పూల సాగు బాగుందంటున్నారు రైతు. జిల్లాలో చామంతి సాగుపై ప్రత్యక్షంగా పరోక్షంగా వందల మంది ఉపాధి పొందుతున్నారు. రైతులు, కూలీలు, వ్యాపారులు, పూలదండలు కట్టే మహిళలు, పురుషులు, చిరు వ్యాపారులకు పూల సాగుతో ఉపాధి లభిస్తోంది.